హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో ఈ రోజు ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది? తమిళనాడు వద్ద తీరాన్ని దాటినటువంటి అల్పపీడనం తుఫానుగా మారితే ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి? ఇలా పూర్తి వాతావరణ సమాచారాన్ని తెలుసుకునేందుకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడి తమిళనాడు శ్రీలంక వద్ద తీరాన్ని దాటినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి తుఫానుగా మారనుంది. దీని ప్రభావంతో ఇప్పటికే తమిళనాడులో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. రాయలసీమ జిల్లాల్లో కూడా మోస్తరు వర్షపాతం ఉంది. ఈ రోజు రేపు కూడా ప్రస్తుతానికి కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా గత నెల రోజులుగా ఉన్నటువంటి వర్షం డెఫిషియన్సీ ఈ తుఫాను కారణంగా తగ్గనుంది. ఈ శుక్రవారం వరకు భారీ వర్షాలు కురనున్నాయి. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కోస్తా తీర ప్రాంతాల్లో అత్యధిక వర్షాలు నమోదవుతాయి. దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్, అదేవిధంగా హైదరాబాద్ దిగువ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్ లో ఇప్పటికే ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణలో 17 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఈ నెల చివరికి నైరుతి రుతుపవనాలు కూడా తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించడంతో భారీ వర్షాలు 10 రోజుల పాటు తప్పవని చెప్పింది వాతావరణ కేంద్రం. ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.